ఆయన చెప్పారుగా ఈవిడ నా భార్య నా తమ్ముడు అని. వెంటనే ఆవిడికి కడుపులో మంట వచ్చింది, ఇంత అందమైన పెళ్ళం ఉంటే నన్నెందుకు ఏలుకుంటాడు అని. అందుకని ఆవిడ వంక చూసేటప్పటికి వెంటనే కడుపులోంచి అసూయ పైకొచ్చింది. ఆవిడ పాపం ఒక మాట ఏం మాట్లాడలేదు, సీతమ్మ అలా నిలబడిపోయి చూస్తోంది ఆశ్చర్యంగా. చూస్తుంటే అంది, వికృతాచ విరూపాచ నచేయం సదృశీ తవ అహమేవానురూపాతే భార్యారూపేణ పశ్యమాం. ఈవిడెవరు ఇంత అసహ్యంగా ఉంది, చూస్తేనే అబ్బా కారం పెట్టేస్తోంది బాబు, ఈవిడ నీకు తగింది కాదు, ఈవిడ నీ భార్య, ఛ విడిచిపెట్ట అసలు భార్య, నీకు తగిందాన్ని నేను. చక్కగా నువ్వు నన్ను కానీ స్వీకరించావా, నేను మొట్టమొదట చేసే పని ఏమిటో తెలుసా, ఈవిడిని తినేస్తాను వాడిని తినేస్తాను, ఆ తర్వాత మనిద్దరం స్వేచ్ఛగా ఈ అరణ్యాల్లో హాయిగా విహరిద్దాం. తమ్ముడితో కలిసి భార్యతో కలిసి అరణ్యానికి వచ్చిన ధర్మాత్ముడు అన్నగారు. ఇంత వృద్ధురాలు ఒక రాక్షసి యొక్క వ్యామోహంలో పడి ఆవిడ్ని చూసి అబ్బా ఎంత బాగున్నావో అనిపోతాడు, ఆవిడితో ఉండిపోతాడని. అలాగే అంటే ఆవిడ తిని పెట్టేస్తుంది పాపం సీతమ్మని లక్ష్మణుణ్ణి. ఎంత చుప్పనాతితనమో, ఎంత అర్థం లేని మాటలో చూడండి. నిజంగా శూర్పణఖవి ఇంత అర్థం లేని మాటలు మాట్లాడితే నిజంగా యువతల వాడికి ఎంత కడుపు మండిపోవాలి. స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో రామచంద్రమూర్తి ఒక గొప్ప సైకియాట్రిస్ట్. ఆయన గమనించారు ఇది చాలా దుర్వృత్తితో కూడుకుని ఉంది, పైగా విశేషించి నా యందు కామమును పొందింది. విశేషమైన కామము పురుషుని యందు పొందినటువంటి స్త్రీ యుక్తాయుక్తములను మరిచి నోరు తెరిచి అడిగినప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే మనస్సు ఖేదపడుతుంది. నేను ఇక్ష్వాకు వంశంలో ఉత్తమ వంశ సంజాతుడైనటువంటి వాణ్ణి. ఒక ఆడదాని మనస్సుని క్లేశపెట్టి మాట్లాడకూడదు. అందుకని కాసేపు అటు తిప్పి ఇటు తిప్పితే ఆవిడికే విసుగొచ్చి వీళ్ళు పనికి మాలిన వాళ్ళు రా, వీళ్ళు మనకి లొంగుతారా అనుకుని వెళ్ళిపోతుంది. ఎందుకని క్లేశ పెట్టడం, ఇటువంటి దాని మనసు క్లేశ పెడితే ప్రమాదం వస్తుంది అనుకున్నారు. అనుకుని ఆయన అన్నారు, తతశూర్పణఖారామః కామపాశావపాసితాం స్వచ్ఛయా శ్లక్షణయా వాచ స్మితపూర్వమధాబ్రవీత్. స్మిత చిన్న చిరునవ్వుతో, మాటలలో ఏ కాపట్యము లేకుండా పరమ స్వచ్ఛమైనటువంటి మాటని ఆయన ఎక్కడా శూర్పణఖతో మాట్లాడడంలో ఆవిడ్ని హాస్యమాడదామనో ఇంకొక ఉద్దేశ్యమో ఆయనకి లేదు. ఆ శూర్పణఖ యొక్క కోర్కెని తగ్గింపచేసి అక్కడి నుంచి పంపించేద్దాం అనుకున్నారు. అనుకుని అనుజస్త్వేషమే భ్రాత శీలవాన్ ప్రియదర్శనః శ్రీమాన్ అకృతదారశ్చ లక్ష్మణౌ నామ వీర్యవాన్. నాకు వివాహం అయిపోయిందమ్మా, నా భార్య సీతమ్మ అనురూప, నాకు ఆవిడ యందు చాలా ప్రీతి ఉన్నది, ఆవిడ్ని విడిచిపెట్టి నిన్ను ఎలా స్వీకరిస్తాను, స్వీకరించడం కుదరదు. ఆడవారికి పక్కన సపత్ని అంటే భర్తకి రెండవ భార్యగా ఉండడానికి ఇష్టపడరు. అందుకని నీకు పక్కన ఇంకొక భార్య కూడా ఉందన్న పోరు నీకెందుకు, అదిగో మా తమ్ముడు ఉన్నాడు చూసావా, అన్ని విధాలుగా నాలా ఉంటాడు, చాలా కీర్తివంతుడు, గొప్ప తేజస్సున్నవాడు. అనుజస్త్వేషమే భ్రాత శ్రీమాన్ అకృతదారశ్చ, చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నటువంటి వాడు, కానీ స్త్రీ సుఖం తెలుసున్నవాడు. ఎందుకని ఆయన కూడా వివాహితుడు, 13 సంవత్సరాలుగా రాముణ్ణి అనుగమించి వచ్చాడు, భార్య పక్కన లేదు. అందుకని ఆయనకి ఒకవేళ స్త్రీ సుఖాన్ని కోరుకుంటున్నాడేమో, కోరుకుంటే ఆయనకి భార్యవిక అర్థం ఉంటుంది, పక్కన ఈ సపత్ని పోరు ఉండదు. నాకు భార్య అవ్వడం ఎందుకమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇలా ఆయన వద్దంటే మనసుకు విసుగొచ్చిపోతుంది అనుకున్నాడు ఆయన. అనుకుని ఆయన దగ్గరికి పంపించాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇంతకన్నా సభాముఖంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వ్యామోహించి వస్తే, నాకు మా ఆవిడుంది అలా మా తమ్ముడు ఉన్నాడు ఒక్కడైనా వెళ్ళంటే, అక్కడికి ఒక స్త్రీ వెళ్ళిపోయి మళ్ళీ అతన్ని అడగడం అంటే ఇంకా ఆవిడ శీలం ఎటువంటిదో మీరు ఆలోచించవచ్చు మహాప్రభో. ఇంకా ఈ ఒక్క వాక్యం కన్నా నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. అందుచేత అపూర్వీ భార్యయాచార్ధి తరుణ ప్రియదర్శన అనురూపశ్చ తే భర్త రూపస్య చ భవిష్యతి. ఆవిడంది ఆయన దగ్గరికి వెళ్ళి, నీకు తగినటువంటి భార్యని నేను, నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనంత కాంతిగా ఉంటాను,
నువ్వు చక్కగా యవ్వనంలో అందమైన రూపంలో ఉన్నావు, నేను యవ్వనంలో అందమైన రూపంలో ఉన్నాను, అందుకని మన ఇద్దరం సంతోషంగా కాలం గడుపుదాం, నన్ను స్వీకరించు అంది. అంటే లక్ష్మణుడు అన్నాడు, ఆయన గమనించాడు, అన్నగారు అలా మాట్లాడాడంటే అన్నగారి హృదయం తను కూడా మళ్ళీ రాముడి దగ్గరికి పంపించేయాలి, షటిల్ ఆడుకున్నట్టు పంపించేస్తే ఆవిడ ఇద్దరూ పనికి మాలిన వాళ్ళని నిర్ణయించుకుని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆవిడ మనస్సులో భావం కలగాలనుకున్నాడు. కానీ రాముడు మాట్లాడినంత అందంగా మాట్లాడడం పాపం లక్ష్మణుడికి వస్తుందా? ఆయన ఒక చిన్న మాట గబుక్కుని అన్నాడు. ఆయన అన్నాడు, కథం దాసస్య మే దాసి భార్యా భవతుమిచ్చసి సోహమార్యేణ పరవాన్ భ్రాత్రా కమలవర్ణిని. పైగా ఇది దైవకార్యం. అలా ఆవిడ మనసు నొచ్చుకుంటేనే రామరావణ సంగ్రామం జరుగుతుంది. అందుకని మాటలను అలా పలికిస్తున్నారు దేవతలు. లక్ష్మణుడు అన్నాడు, నేనే ఓ దాసుణ్ణి, నాకున్న పని ఏమిటంటే ఓ గుణపం తట్టా పట్టుకుని ఆయన పిలిస్తే గబగబా వెళ్ళి పళ్ళు కందమూలాలు తేవడం. నన్ను కట్టుకుంటే నువ్వేమవుతావు? నువ్వో దాసి అవుతావు. నేనో దాసుడు, నువ్వో దాసి, మన ఇద్దరం ఏం చేస్తూ ఉండాలి? నువ్వో గుణపం తట్టా పట్టుకుని ఇద్దరం కందమూలాలు తీసుకొస్తూ ఉండడం, రాముడికి ఇస్తూ ఉండడం. నా వల్ల నీకు ఏం సుఖం ఉంటుందమ్మా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు, నాతో తిరగడం ఎందుకు? ఏనాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీం భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామేవైష భజిష్యతి. అదిగో మా అన్నగారి పక్కన మా వదిన గారు ఉంది చూసావా, ఆవిడ వృద్ధురాలైపోయింది. కడుపు చూసావా ఎంత లోపలికి వెళ్ళిపోయిందో, క్రోధంతో కోపంతో చూసా ఎలా ఉంటుందో మా వదిన. పాప పరిహాసం ఆడాడు గబుక్కుని లక్ష్మణమూర్తి. అందుకని నీలాంటి అందగత్తెని చూసిన తరువాత మా అన్నగారు ఇంకా ఈ భార్యతో ఎందుకుందాం అనుకుంటాడు. నువ్వు నన్ను కాదు మా అన్నయ్యని గట్టిగా పట్టుకుంటే ఆ భార్యను వదిలేసి నిన్ను స్వీకరించేస్తే హాయిగా నీ కోరిక తీరిపోతుంది అన్నాడు. అనేసేపటికీ ఆవిడ అనుకుంది అది నిజం అనుకుని ఇతి సా లక్ష్మణేనోక్త కరాళార్ నిన్నతోదరి మన్వతే తద్వచస్థద్యం పరిహాస విచక్షణ. లక్ష్మణుడు చెప్పిన మాట నిజమనుకుని, నేను అందగత్తెని, సీతమ్మ ఏ అందగత్తె కాదు, రాముడు నన్ను చేపడతాడనుకుని అక్కడికి వెళ్ళి ఆవిడంది, ఈ సీతమ్మ ఉండడం బట్టి కదా నువ్వు నన్ను స్వీకరించట్లేదు, ఏవందంగా ఉంది ఈవిడ, వికృతంగానా, ఈవిడ్ని చంపి అవతల పారేస్తాను, తినేస్తాను, ఇక గొడవ ఉండదు, హాయిగా నన్ను స్వీకరించు, మన ఇద్దరం సంతోషంగా ఉందాం, ఆయన ఉన్నాడుగా మనకి సేవ చేస్తుంటాడండి. అందుకు పాపం లక్ష్మణమూర్తి వచ్చింది అని ఇంకా రాముడు ఏ మాట అనలేదు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. భయంకరమైన స్వరూపంతో సీతమ్మ మీద పడింది. పడేటప్పటికీ ఆ తల్లి ఒక్కసారి భీతి పొందినటువంటి జింక లేడి ఎలా చూస్తుందో అలా చూస్తూ వెనక్కి తప్పుకుంటోంది. వెంటనే రాముడు పెద్ద కేకేశారు లక్ష్మణుణ్ణి. కేకేసి, క్రూరై అనార్యై సౌమిత్రే పరిహాస కథంచన నకార్యపస్య వైదేహీం కథంచిత్ సౌమ్యజీవతీం. చూసావా లక్ష్మణ, ఇలాంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు. పరిహాసం ఆడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీతో. నువ్వు ఆడిన పరిహాసం వల్ల ఏమైందంటే నిజం అనుకుంది, సీతమ్మ అడ్డు లేకపోతే నేను స్వీకరిస్తాననుకుంది. సీతమ్మని చంపడానికి వెళ్ళిన అదృష్టవశాత్తు సీతమ్మ బతికింది, ఇంకొక పెద్దగంతేస్తే మేరడిపోను, అందుకని బతికింది. ఇంకా ఇటువంటి స్త్రీని ఉపేక్షించకూడదు. తను అందగత్తెనన్న భావన కలుగుతోంది కనుక, స్త్రీ కనుక కాళ్ళు కాని చేతులు కాని తీసేస్తే అంగవైకల్యం వచ్చేస్తుంది కనుక, అందమంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కనుక ఆ ముక్కు చెవులు కోసేసేయి అన్నాడు. అనేసరికి లక్ష్మణుడు గబగబా వచ్చి రాముడు కూర్చున్న ఆసనం పక్కన ఒక పెద్ద ఖడ్గం ఉంది, ఆ ఖడ్గం తీసి ఆవిడ ముక్కట్టుకున్నాడు, లటక్కని కోసేశాడు, 2 చెవులు కోసేశాడు. కోసేసేటప్పటికో రక్తం వర్షం పడిపోయినట్టు పడిపోతోంది. ఆ వర్షం పడిపోతున్నటువంటి రక్తంతో పెద్ద పెద్ద కేకలేస్తూ అరుపులరుస్తూ పరిగెత్తి ఆ లోపల వనంలో తన అన్నగారు ఉన్నాడు ఖరదూషణులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్న చోటుకి వెళ్ళి కింద పడేటప్పటికి ఆయన ఏమిట్రా ఇంత పెద్ద శబ్దం వచ్చిందని పక్కన చూశాడు. శూర్పణఖ చూసి ఆయన అన్నాడు, ఇదేమిటి ఇలా ఉన్నావు, ముక్కు కోయించేసుకున్నావు, చెవులు కోయించేసుకున్నావు, అంత నెత్తురు కారిపోతోంది. తన పక్కన నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నటువంటి కాలత్రాచుని తన గోటితో గీరిన వాడెవరు అని అడిగాడు. వాడికి ఎంత మదమో చూడండి. తెలిసి కాలపాశాన్ని మెడకి బిగించుకుంటున్నవాడెవరు, ఎవడు నీతో పరిహాసమాడాడు, నిన్ను ముట్టుకున్నవాడెవడు అని అడిగాడు. ఈవిడేదో మహాపతివ్రతలాగా
నిన్ను ముట్టుకోవడమే కాదు, నీ ముక్కు చెవులు కోస్తాడా? ఎవడు వాడు? వాడు ఈ పృథివీ మండలంలో ఎక్కడున్నా బ్రతకడం. నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటికి తీస్తాను. వాడు నేల మీద పడిపోయి ఉండగా క్రూర మృగాలు వాడి శరీరాన్ని తినేస్తాయి. ఇప్పుడే చెప్పు ఎక్కడున్నాడో వాడు, ఎవడు నీ జోలికి వచ్చిన వాడన్నాడు. వాడికి ధర్మం తెలిసుంటే వాడు ఒక మాట అడగాలి, ఏమని? ఎందుకు కోసేశారే, ఎవరు కోసేశారు నీ ముక్కు చెవులని అడగాలి. వాడు ఆ మాట లేదు. ఈవిడేదో మహాపతివ్రత అయినట్టు, ఈవిడి జోలికి ఎవరో వచ్చేసినట్టు, అందుకని తను రక్షించాలన్నట్టు, పావుని గీరిన వాడెవరు, పాశాన్ని తగిలించుకున్న వాడెవరు, వాడి పేరు చెప్పు చంపేస్తానన్నాడు. అంటే ఈవిడికి ఇంకా రాముడి మీద ఉన్నటువంటి వ్యామోహం వదలలేదు. ఇంత ముక్కు చెవులు కోయించేస్తే ఏమనాలి? ఇది శూర్పణఖ యొక్క శీలం. ఎంత గమ్మత్తైన శీలమో చూడండి. ఎలాగైనా రాముణ్ణి తను పొందాలి, లేకపోతే ఆ రాముడు శరీరంతో ఉండకూడదు. ఆ రాముడి నెత్తురన్నా తాగాలి, రాముడికి భార్య అన్నా కావాలి. రెండే. స్త్రీ మనస్సు ఎంత కఠినమవుతోందో చూడండి. రాక్షసి హృదయం. ఆవిడంది ఇంకా వ్యామోహం తీరక, తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ గంధర్వరాజ ప్రతిమౌ పార్థివవ్యసజనాన్వితౌ దేవౌ వా మానుషౌ వా తౌన తర్కయితుముత్సహే తరుణీరూప సంపన్న సర్వాభరణభూషిత దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా తాభ్యాముభాభ్యాం సంభూయ ప్రమదామధికృత్యతాం ఇమామవస్తాం నీతాహం యథానాథా సతీ తథా ఏష మే ప్రథమ కామః కృతస్థా తత్వయా భవేత్ తస్యాస్తయోశ్చరుధిరం పిబేయమహమాహవే అంది కరుడితోటి. అన్నా ఏం చెప్పమంటావు? తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ చీరకృష్ణాంజి అని పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ. అక్కడ ఇద్దరు అన్నదమ్ములున్నారు. ఇక్కడికి దగ్గరలోనే వాళ్ళు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. మంచి యవ్వనంలో ఉన్నారు. నారచీరలు కట్టుకున్నారు, కృష్ణాజినం పైన వేసుకున్నారు. ఎంత అందంగా ఉన్నారో తెలుసా? కందమూలాలు తింటున్నారు, తాపసులుగా ఉంటున్నారు, ధర్మంతో ప్రవర్తిస్తున్నారు. దశరథ మహారాజు గారి కొడుకులమని చెప్పారు. వాళ్ళ పేర్లు రామలక్ష్మణులు. గంధర్వులని చెప్పాలో, వాళ్ళు రాజకుమారులని చెప్పాలో, వాళ్ళ కాంతి చూస్తే అసలు నాకు నిజంగా ఏమని చెప్పాలో తెలియట్లేదన్నయ్యా, అంత అందగాళ్ళు వాళ్ళిద్దరు అంది. ఏడు ముక్కు చెవులు కోసేసిన వదల్లా ఇంకా కామం అని అంత అందంగా ఉంటారు. కానీ వాళ్ళు నన్ను ఇలా ఎందుకు చేసేశారో తెలుసా అన్నయ్య? వాళ్ళ మధ్యలో ఒక స్త్రీ ఉంది, చాలా అందంగా ఉంటుంది. ఆవిడ వల్ల నా ఈ ముక్కు చెవులు కోసేశారన్నయ్య అంది. ఆవిడ కారణం సీతమ్మ. సీతమ్మ అసలు సీతమ్మ నోరు విప్పి మాట్లాడిన ఒక్క మాట ఏదైనా ఉందా అక్కడ? కానీ సుప్పనాతితనం లోపల ప్రవేశిస్తే ఎవరి వైపుకి తిప్పిందో చూడండి. ఎందుకు ఇంత కోపం? వాళ్ళంత అందగాళ్ళు ఎందుకు తనని స్వీకరించట్లేదు? ఆవిడ ఉండిపోయింది. ఆ సీతమ్మ ఉండబట్టి రాముడు స్వీకరించట్లేదు నన్ను. ఇది కడుపులో మంట. అందుకని ఆవిడ వైపుకి తిప్పింది. తిప్పి ఆ స్త్రీ కారణంగా నేను ఇటువంటి పరాభవం అనుభవించాను. ఇప్పుడు ఈ స్త్రీ జ్ఞాపకం రాగానే రాముడి మాటలు జ్ఞాపకం వచ్చాయి. అనురూప, నాతో పాటు అనువర్తించేటటువంటి పతివ్రత, అందుకని నేను వేరొక భార్యని స్వీకరించనన్నాడు. అందుకని అటువంటి భార్య ఇంకొక భార్యని స్వీకరించనన్నాడు. కాబట్టి అటువంటి భర్త ఆవిడకు ఉండకూడదు. ఎటువంటి దుష్టాలోచన వచ్చేసిందో చూడండి. అన్నయ్య నాదొక్కటే కోరిక, ఆ రాముడు తనకి దక్కడని జ్ఞాపకానికి వచ్చింది. ఆయన చెప్పిన మాట గుర్తొచ్చి, నువ్వు ఆ రాముణ్ణి సంహరించాలి. ఆయనలోంచి నురగతోటి బుడగలతోటి వేడి నెత్తురు బయటికి వస్తుంటే దోషిళ్లతో తాగాలనుంది అన్నయ్య నాకు, నువ్వు ఆ కోరిక తీరుస్తావా అంది. అంటే కరుడు అన్నాడు, అయ్యయ్యో నువ్వు ఈ కోరిక అడగడం నేను తీర్చకపోవడమా? ఉత్తర క్షణం తీరుస్తాను నీ కోరిక అని 14 మంది సైన్యాధిపతుల్ని పిలిచాడు. మీరు ఉత్తర క్షణం బయలుదేరండి, శూర్పణఖ మీకు మార్గం చూపిస్తుంది. మీరు వెళ్ళి ఆ ఆశ్రమాన్ని గుర్తుపట్టండి, గుర్తుపట్టి రామలక్ష్మణులు ఇద్దరిని సంహరించండి. ఏదో వీడు చాలా తేలిగ్గా ఎవరినో చంపేయమని చెప్పినట్టు చెప్పేశాడు. చెప్పేసి వాళ్ళే మునులా అంత తేలిగ్గా వీడి చేతిలో చనిపోవడానికి. రాక్షస
महाप्रभु